అయ్యో దేవుడా, ఎంత పని చేశావు! నిన్ను కొలిచే నీ భక్తులకు ఇంత పెద్ద శిక్ష వేస్తావా? వాళ్ళ మొక్కులు కనీసం నీ మనస్సును కరిగించలేకపోయాయా? మనశ్శాంతి దొరుకుతుందని నీ సన్నిధానానికి వస్తే వాళ్ళ కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా చేశావే. కనీసం చిన్నపిల్లలనైనా తప్పిస్తే బాగుండేది కదా స్వామి. ఉత్తరప్రదేశ్లో యాత్రికులు ప్రయాణించే ట్రాక్టర్ అదుపు తప్పి నీళ్లలో పడిన ఘటనలో స్థానికుల ఆవేదన ఇది. అసలు ఏం జరిగింది? ఎందుకు చిన్నపిల్లలు మృతి చెందారో ఇప్పుడు చూద్దాం. ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. కాస్గంజ్ జిల్లాలో ఓ ట్రాక్టర్ ట్రాలీ చెరువులో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. వీళ్లలో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మాఘ పూర్ణిమ సందర్భంగా కొందరు గంగా నదిలో పవిత్ర స్నానానికి మహిళలు, పిల్లలు కలిసి ఓ ట్రాక్టర్లో వెళ్లారు. రోడ్డుపై వెళ్తున్న క్రమంలో కారును ఢీకొనకుండా తప్పించే క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడు. దీంతో బురద నీటితో నిండిన చెరువులో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న 8 మంది పిల్లలతో సహా మరో 7 ప్రాణాలు కోల్పోయారని అలీగఢ్ రేంజ్ ఐజీ సెలబ్ మాథుర్ తెలిపారు. అయితే ట్రాక్టర్ చెరువులో పడ్డాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అదే సమయంలో పోలీసులు కూడా అక్కడికి వెళ్లి పరిస్థితి సమీక్షించారని ఐజీ తెలిపారు. చెరువులోకి స్థానికులు దిగి గాయపడ్డ వాళ్లని, మృతదేహాలను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా, ప్రమాదంలో గాయపడిన వాళ్లకి తక్షణ చికిత్స అందేలా చూడాలని కాస్గంజ్ జిల్లా అధికారులను సీఎం ఆదేశించారు. ఘటనా స్థలంలో అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారింది.